ప్రతి ఒక్క మనిషికి ఒక క్యారెక్టర్ బేస్ ఉంటుంది. సో ఆ మనిషికి ఒక ఒక సినిమా టైటిల్ కానీ దాని లింక్ అవుతుంది. గంగుబాయి కాయత్వాడి. బా నేల మీద కూర్చొని భలేగా కనిపిస్తున్నావు నువ్వు. అలవాటు చేసుకో. పెద్దరాయుడు. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నాకు నేనా గితగితలు ఇచ్చుకో. అయ్యో సారీ అండి. ఆ ఫారెస్ట్ చూడు, ఇక్కడ ఇండోర్స్ ఉన్నామే వచ్చింది అనుకుని ఎలా పరిగెడుతున్నారు. రిషన్నకి దేవరా ఇస్తా. తను నా చెల్లి రాయప్ప, చుట్టంగా పిలుస్తావేంది? దగ్గరుండి నేను కదా సాగనంపాల్సింది. నాకు యానిమల్ ఇస్తా. జీరో సైజ్ ఒకవేళ తీసుకోలేదు, గుర్తుకు రాలేదు అనుకో, నైట్ పడుకోకూడదు, నాతో మాట్లాడుతూ ఉండాలి. ఒక్కవేళ పడుకున్నావే అనుకో, ఓ కళ్ళు కూడా నేను రావాలరా. నీలాంబరి. ఆడా ఆడు అపరిచితుడు. ఇది కరెక్టా? రాయప్ప అంటారు అందరు కాబట్టి రాయప్ప అని ఇస్తా పెద్దన్నకి. తను నా చెల్లి రాయప్ప, చుట్టంగా పిలుస్తావేంది? దగ్గరుండి నేను కదా సాగనంపాల్సింది. మిస్టర్ పర్ఫెక్ట్. ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే నేను నమ్మను. మన దగ్గర మ్యాటర్ ఉండాలి. ఆర్య టూలో అందరి ముందు మంచి కనిపిస్తాడు, జునాక దగ్గరే నిజాలన్నీ తెలుస్తాయి. జునాక దగ్గర అన్ని ట్రూగా ఉంటాడు. అందరికీ నేను గుడ్ బాయ్ గానే తెలుసు, కానీ ఒక్కదానికి నా బ్యాడ్ కూడా చూపించాలనుకున్నాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ ఈరోజు ఒక క్రేజీ కంటెంట్ వచ్చిన. ఆ కంటెంట్ ఏంటంటే లైక్ ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి ఒక క్యారెక్టర్ బేస్ ఉంటుంది. సో ఆ మనిషికి ఒక సినిమా టైటిల్ కానీ దాని లింక్ అవుతుంది. సో అట్లా బై ఇప్పుడు నువ్వు ఒక్కొక్కరికి ఒక సినిమా టైటిల్ అంటే ఏమి ఇస్తావు? నువ్వు పేర్లు అడుగుతావు. సరే, ఫస్ట్ శ్రీ అన్న. శ్రీ అన్న, ఇది మీ అల్లు అర్జున్ సినిమా ఉంటుంది. ఏం సినిమా అది? నాన్న ఫీల్. సన్న సత్యమూర్తిలో ఉపేంద్ర. నీడకి చర్చే చెట్టై కావాలి కాస్తాడు. సెట్ అంటే మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉంటాడు, కోపం వస్తే సరే రిషన్న. మన పైటోడు రిషన్న గాడ్ ఫాదర్ సినిమా సత్యదేవ్. ఓకే. నాగాడు వీడు దొంగ మోసాలు, వీడికి ఏం చెప్పాలి. నాగా ఓ మంచి పనుడు. వాడికి ఏం సినిమా ఇస్తావు? నరసింహ ఇస్తావా? మోని టార్చర్ చేసింది వాడు. నరసింహలో అది విజయశాంతి. రమ్యకృష్ణ. రమ్యకృష్ణ ఈడు పాపం. ఈడు రజనీకాంత్. సరే సోను. కనపడవా సాంగ్. పాగల్. పాగల్. సరే అందరూ ఎప్పుడు వాడతారు. సరే మౌని. మౌనికి స్పెసిఫిక్ గీయాలంటే దానికి ఏమి వేయలేము బ్రో, పిచ్చిది అంతే. మా చెల్లె పిచ్చిది. నార్మల్గా ఏం అది ఉంటుంది చూడు, చంద్రముఖిలో చంద్రముఖి అనుకో. నెక్స్ట్ జున్ను. జిన్నమ్మ మిత్ర విధానే. నేను ఇప్పుడు నీ అదే ఇద్దాం అనుకున్నా. ఓకే డన్. ఇంకెవరున్నారు? నయనతార. చెప్పు మీ పిల్లకి చెప్పు, మంచిది. నా సినిమాలో ఏదైనా ఇస్తా. ఇది మిస్ ఇండియాలో కీర్తి సురేష్ అనుకో. అబ్బా మంచి అమ్మాయితో పోల్చిన. ఇంకెవరున్నారు? నాని బాబా గాడు. వీడు ఇంకా కంత్రి సినిమాలో ఎన్టీఆర్ ఆడు. ఇందుబాయ్ గంగుబాయి కాయత్వాడి. బా నేల మీద కూర్చొని భలేగా కనిపిస్తున్నావు నువ్వు. అలవాటు చేసుకో. నెక్స్ట్ మస్తు క్యారెక్టర్, నిజంగా తోపు క్యారెక్టర్. పర్ఫెక్ట్ యాప్టిట్యూడ్. నువ్వు చెప్పిన వాటిలో పర్ఫెక్ట్ యాప్టిట్యూడ్ అది ఒకటే. నెక్స్ట్ ఇంకా చిట్టికి. అదే నీ సినిమా ఉంటుంది కదా, కొత్త బంగారు ఒక హీరోయిన్.
అరే ఏ కాడ చిల్లన్న ముద్దిగా ఇది చాలా పెద్దది. కేజీఎఫ్ లో ఆడ సెట్ అయిపోతాడు డైలాగ్ మనోళ్ళు పెడతారు కదా అది ఈయన ఎత్తుకెళ్ళా చీగా కాదు బ్రో వాడు ఆయన సంజయ్ దత్ సంజయ్ దత్ శక్తి అది ఇంకంతేనా? బాగుందిరా, ఏంది నా బాబు. సరే డన్. ఒకవేళ నీకు నువ్వు సెల్ఫ్ ఇచ్చుకుంటావు ఏమి ఇచ్చుకుంటావు నాకేమి ఇస్తావు? ఆ కష్టాలు ఏం గుర్తురాట్లేదు బ్రో. ఆ సినిమా ఉంటుంది చూడు బ్రో, రాజశేఖర్ డాటర్ది ఒక అతను, ఆ సినిమా గుర్తురాట్లేదు. లేకపోతే ఇది ఇది అనుకో, జాంబిరెడ్డిలో జాంబిరెడ్డి హీరో క్యారెక్టర్. నీకు నేనైతే మహాన్ భావుడు ఇస్తా. భావుడు దక్కింది రవాణా రవాణా రక్త చరిత్ర రవాణా. సరే శ్రీయానికి ఏమి ఇస్తావు చెప్పు. శ్రీప్రభకి పెద్దరాయుడు. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. సరే రిషన్కి బాహుబలి. సరే నా అగ్గడికి నాన్నకి బాహుబలిలో పిచ్చరదేవా అన్నాడు. అతని మౌనికి మౌనిక. ఏ జూలై సినిమాలో పని మనిషి ఉంటుంది చూడు, ప్రేమిస్తాను ఏదో సినిమాలో మరు జన్మని. అది నెక్స్ట్ నెక్స్ట్ మీరు చిట్టికి చిట్టిక చిట్టికి నేను లోకల్, ఎందుకంటే దాంట్లో పొట్టి పొట్టి నేను లోకల్. సరే చిల్లన్నకి చిల్లన్నకి అర్జున్ రెడ్డి. మిర్చి అర్జున్ రెడ్డి. సరే నీకు నువ్వేమి ఇచ్చుకుంటావు సెల్ఫ్గా? అక్క ఒపీనియన్ తర్వాత అక్క నీకు క్వశ్చన్స్ అడిగినప్పుడు నాకు నేనా కితకితలు ఇచ్చుకో. అయ్యో సారీ అండి. ఆ ఫారెస్ట్ చూడు, ఇక్కడ ఇండోర్ సినిమా వచ్చింది అనుకుని ఎలా పరిగెడుతున్నారు. నాకు నేను ఏమని ఇచ్చుకుంటా అంటే పుష్ప అంటావు ప్లీజ్. పుష్పలో హీరోయిన్ క్యారెక్టర్ నాది. సరే జున్నకి జున్నక్కది సినిమాలో గుర్తొస్తలేవు. క్యారెక్టర్ కి తగ్గట్టు అని అంటే రీసెంట్ గా సినిమా వచ్చింది, నేను చెప్పనా పర్ఫెక్ట్. నరసింహ సినిమాలో రమ్యకృష్ణ. అది ఇచ్చా ఇచ్చా అది ఆడను. చెప్పు చిట్టి, ఇప్పుడు నీకు అర్థమైంది కాన్సెప్ట్, నువ్వు చెప్పు. ఇది అడగలే. పవన్ కళ్యాణ్ మూవీ చూడు, కాటమరాయుడు. కాటమరాయుడు కాదు, వకీల్ సాబ్. దాంట్లో 3 members గర్ల్స్ ఉంటారు చూడు, దాంట్లో ఒక ఆమె హెడ్ ఉంటది, ప్రొటెక్ట్ చేసుకుంటే ఏది ఉన్నా కూడా మంచిగా అని చెడ్డు అని చెప్పుకుంటారు. శృతి హాసన్. శృతి హాసన్ ఉందా దాంట్లో? శృతి హాసన్ లేదు వకీల్ సాబ్. సారీ 3 members గర్ల్స్ అంజలి అంజలి అంజలి. ఆ క్యారెక్టర్ జున్నగకి ఇష్టం. ఫస్ట్ ఎందుకంటే మాకు ప్రొటెక్ట్ చేసేది కానీ ఏమైనా చెప్పడం కానీ ఏదినరు. అది జున్నగకి ఇష్ట. ఇంకొకటి వచ్చి నీకు ఎలా అంటే ఏక్ నిరంజన్ ఉంటుంది చూడు, అది నీకు ఇష్టం. శ్రీకి అయితే బాహుబలి క్యారెక్టర్ ఇష్టం. నీళ్ళలో పడితే దుంకేలాగా వచ్చి అక్క ఊరిని వచ్చి దోశ. సరే నెక్స్ట్ నెక్స్ట్ సోనకి ఏమి ఇస్తావు? నేను సోనమ్మకి ఇస్తాను. ఏమి ఇస్తావు? బ్రో సినిమా. బ్రో అందులో చెల్లిది అన్నయ్యది బాండింగ్ ఉంటది కదా, నాకు అది ఇష్టం. సరే చిట్టి నువ్వు చెప్పు. ఇప్పుడు జున్నో అయిపోయింది, నువ్వు ఇంకెవరో చెప్పినావు? శ్రీ చెప్పేసినావు, నేనే చెప్పినావు. ఇంకా రిషానా చెప్పు. నీది కూడా చెప్పినా కదా, ఏక్ నిరంజన్ అని. ఏక్ నిరంజన్ నేను పోయావా అని చూసేది మందిలో ఏ రాగిని. సోనన్నకి అది బాగుంది. చెప్పు. గోరింటకి గోరింటకి. అవును మరి అన్న అంటే మంచిగా ఏమంటే ఒక్కొక్కసారి
చెప్పను, మోసపోతాడు. ఇంకెవరికి చెప్పాలా? ఇంకా నాకు గడికి మౌనికి చెప్పు. మౌని చెప్పు ఫస్ట్. పని మంచిది కాదు కానీ హలో సేటు నాన్న సేటు దుబాయ్ లో ఆమె క్యారెక్టర్ ఉంటుంది కదా మౌనికి. నాగన్నకి బ్రహ్మానందం కప్పు జులై అది ఉంటుంది. తాను ఎడబెట్టిన ఫ్రిడ్జ్ లో పెట్టినా అండి, మీరు చల్లగా ఉండాలి. ఇద్దరికి వాళ్ళు అదే క్యారెక్టర్స్. సరే నెక్స్ట్ చిల్కి చెప్పే అర్జున్ రెడ్డి నిజం. ఈ పిల్లలు చెప్పినప్పుడు అవును అదే కరెక్ట్ అనుకున్నాను. అర్జున్ రెడ్డిని. సరే వంశీకి. వంశన్నక అది ధనుష్ ది సాంగ్ ఉంది చూడు ఒకటి, రఘువరన్ బీటెక్ కాదు చెల్లెల్ది భోగి 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 రాజన్ సినిమానా? అది ఓన్లీ అన్నకు ఒకటే కాదు, ముగ్గురు అన్నలకు కూడా ఇష్టం. ఎవరికి? సోనన్నకి, వంశన్నకి, నాగన్నకి. జిన్ను చెప్పు నువ్వు. నేను అన్నకి రాయన్ మూవీ ఇస్తా. నేను అప్పటి నుండి అదే అనుకున్నా. రిషన్నకి దేవరా ఇస్తా. తను నా చెల్లి రాయప్ప, చుట్టంగా పిలుస్తావేంది? దగ్గరుండి నేను కదా సాగనంపాల్సింది. చిల్లన్నకి యానిమల్ ఇస్తా. పెద్ద వంశీకి రేలంగి మావయ్య ఇస్తా. ఎందుకంటే ఇటు సైదులు ఉంటాడు, ఇటు శివ ఉంటాడు. వెంకటేష్ మహేష్ బాబు ఉన్నట్టు రేలంగి మావయ్య. ఇంకా దీనికి అది కాదు, కితకితలు కాదు, అనుష్కది జీరో సైజ్ చిట్టికి అయితే ఒక సాంగ్ చెప్తా చిట్టికి. ఈ సాంగ్ ఉంటుంది చూసావా, చిలక ఏ తోడు తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. అట్లనే ఉంటాను. అది చిట్టికి ఇస్తాం. నాకు మౌని, నాకు మా ముగ్గురికి. నాగన్నకి అయ్యో సినిమా అనుకున్నా ఇందాకే. నాగన్నకి సంక్రాంతి మూవీ ఇస్తా. ఎందుకంటే నాగన్న ఉన్నోళ్ళు ఊరందరూ నా వాళ్ళే అనుకుంటారు కాబట్టి నాగన్నకి సంక్రాంతి సినిమాలో హీరో వెంకటేష్ క్యారెక్టర్ ఇస్తా. మౌనికైతే సేమ్ ఇది అన్నట్టే. తాళి ఎక్కడ ఉందంటే మీరు అది ఇస్తా. ఇక నీకా ఫ్రెండ్ ఈ సినిమా ఉంటుంది చూసినావు వెంకటేష్ది, అల్లంత దూరా ఆడవాడి మాటలు. అందులో వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారా, అంటే సునీల్ ఇంకా త్రిష ఇంకొక అమ్మాయిని లవ్ చేసి ఇంకో లవ్ చేస్తారు. వాడేమో నువ్వు, వెంకటేష్ ఏమో నేను. అమ్మ శ్రీ అన్నతో స్టార్ట్. శ్రీ అన్నకు నేను కూడా పెద్దరాడు అనుకున్నా. రిషానకు దేవరాని ఫిక్స్. ఆ ఫ్రెండ్ ఎప్పుడో అనుకున్నాను నేను. ఇంకా దాని తర్వాతకి వంశీకేమో మహాన్ భావుడు, ఓసిడి కొంచెం మీద ఉంటుంది, ఓసిడి టైప్ లో ఉంటుంది కదా. వంశీకేమో మహాన్ భావుడు. ఇంకా నాగాడికి మోసగాళ్ళకి మోసగాడు. ఏం మోసం చేసాడు బాబు. ఇంకోటి మౌనికేమో ఆ సినిమా పేరు నా చిట్టి ప్రేమ నువ్వు ఎప్పుడు పుట్టామంటారు. ఆ సినిమా పేరు ఏమో గుర్తుకులేదు. దాంట్లో వాడిని ఫోన్ చేసి లవ్ చేయాలి ఇట్లా టార్చర్ చేస్తారు. నీకు నువ్వు కళ్ళు మూసిన నేను ఉండాలి, కళ్ళు తెచ్చిన నేనే ఉండాలి, నేనే ఉండాలి. ఒకవేళ తీసుకోలేదు, గుర్తుకు రాలేదు అనుకో, నైట్ పడుకోకూడదు, నాతో మాట్లాడుతూ ఉండాలి.
ఒక్కవేళ పడుకున్నావే అనుకో ఓ కళ్ళు కూడా నేను రావాలరా. చంపేస్తా. అది పర్ఫెక్ట్. ఆ, నెక్స్ట్ చిల్లన్న అర్జున్ రెడ్డి ఆల్వేస్. ఉమ్. నెక్స్ట్ చిట్టికి బొమ్మరిల్లు హీరోయిన్. ఇది కొత్త బంగాళాఖం ఏ కాడా. ఆ, ఇది ఏమో చేతి బాగా తగిలింది. నెక్స్ట్ నీకా ఆ, అన్న నా తరపున అయితే మంచి చెల్లె కాబట్టి నీకు అన్నవరం ఇస్తావు. అన్నవరం. ఉమ్, నిన్ను తప్ప ఇంకా చెల్లెలు ఎవరు, సో ఒక అన్నవరం. ఉమ్, ఈమెకైతే యాజ్ నా ఫ్రెండ్ ప్రకారం అయితే ఓ మై ఫ్రెండ్ ఇస్తా. ఉమ్. లేదు ఒక క్యారెక్టర్ ప్రకారం అయితే అదే చెప్పాను ఇందాక నరసింహ ఆ, నీలాంబరి. అవును, నేను నీకు శివగామిని కూడా సెట్ అవుతుంది. రియల్ లైఫ్ నీలాంబరి. శివగామిని కూడా సెట్ అవుతుంది. ఈగో అంతా మామూలుగా ఉండదు. ఉమ్. సోను విశ్వక్సేన్ మూమెంట్ పాగల్ ఆ, పర్ఫెక్ట్. అదే ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల. అదే సాంగ్. అదే అదే ఆ, ఎందుకు ఫ్రెండ్ అని లవ్ చేస్తాడు కదా. అచ్చా, అదేనా సినిమా? పొట్టి నూడిల్స్. అది కాదు, అది కాదు, ఇది ఇది వేరు. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల అని చెప్పేసి వాళ్ళ మమ్మీ చనిపోయిన తర్వాత. సినిమా ఇది కనబడవా ఓకే. ఓకే, మిగతా వాళ్ళు ఎవరైనా అనుకున్నాం ఎవరైనా ఉంటారు. మౌనికి నాకు అడిగినావా? చెప్పాను కదా మౌనిక, అది చెప్పాను కదా. కాదు, వాళ్ళకి అడిగినా వాళ్ళ కడగ వాళ్ళ దగ్గర పోతుంది. ఇందా. మన టీం మొత్తంలో మనిషి క్యారెక్టర్ బట్టి ఒక సినిమా టైటిల్ ఇవ్వాలంటే ఎవరికి ఏ క్యారెక్టర్ ఏ సినిమా ఇస్తావు? అరే నేను నిజం చెప్తున్నా, నువ్వు తిట్టుకున్న పర్లే. నేను నిజంగా సినిమా పేర్లతో పని ఉండదు. సినిమా ఒకటే చూస్తా, పేర్లు పట్టించుకోను. శ్రీ అన్నక అన్నయ్య అని ఒక సినిమా ఉంటుంది చూడు, తమ్ముడు చిరంజీవిదా? అన్నయ్య, ఓకే. అది. ఇంకా రిషాన్నక రిషాన్నకి అర్జున్ రెడ్డిని ఇద్దాం. రిషాన్నకు కూడా సెట్ అవుతుంది. యానిమల్, కరెక్ట్. యానిమల్ రా మా పెద్దంశి. అట్లేం మంచోడు కాబట్టి మంచిది వేయాలి. మిస్టర్ పర్ఫెక్ట్. ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే నేను నమ్మను. మన దగ్గర మ్యాటర్ ఉండాలి. నాకు నీకా మంచిది నిన్ను చెప్పింది అలా మంచిది మంచిది చెప్పు. నేను చెప్పింది మంచిది. అద్దు స్నేహితుడు. స్నేహితుడా? ఉందిరా నా స్నేహితుడు. నెక్స్ట్ గోవిందకు మా చెల్లి బంగారంకి. జున్నుకి గోవిందకు. చెప్పు. మౌనికా మౌనికి మేము ఒక క్యారెక్టర్ చెప్పిన మంచి క్యారెక్టర్ ఇచ్చారు అందరూ. అదుందతి కొత్త బొమ్మాలి. అరుంధతి, చంద్రముఖి అన్ని. అరుంధతి, చంద్రముఖి మొత్తం విలన్ ఏమేమి ఉంటే అమ్మాయిల్లో అన్ని. నెక్స్ట్ నైనికి, చిట్టుకి. నైనికి నేను నైనికి కితకితలు ఇచ్చిన బేబీ మూవీ ఇద్దామా? జోక్ బంగారం. బేబీ మూవీలో ఆ పక్కన ఉంటుంది చూడు, సరే సీత క్యారెక్టర్. చిట్టిగా మంచిగా చూసి చెప్పన్నా. జాతిరత్నాలే. పెద్దన్నకి సోనానికి ఏమిస్తావు? మర్చిపోయినా మావాడు ఉండయా ఇద్దరు ఒకటే. నా ప్రాణం అని ఒక మూవీ ఉంటది. నిజం రా. ఇందాక వీడి కోసం ఒక సినిమా క్రియేట్ చేసిన. అవునా? నాకు మా అన్న నా ప్రాణం అనే మూవీ. ఆడు అపరిచితుడు. ఇది కరెక్ట్ రా. కరెక్ట్ టైటిల్ రానికి. ఆడు ఎప్పుడు ఎట్లుంటాడో ఎవరికి తెలియదు ఆయన. మనగాడు ఉండు కదా.
అందుగారికి ఏమిద్దు మాకు అజిత్ అన్నకి మందుగానికి చెప్తే మాట జవదాటాడన్నా మనవాడే అనేది ఉంటది. అందరివాడు అందరివాడు చిరంజీవిది. అది మనుకి హరీష్ కి అన్ని వీళ్ళందరికి కింద రిషాన్న పిల్లలందరికి అదే. నెక్స్ట్ అజిత్ అన్న ఉన్నాడు. తాగుబోతే ఏముంటుంది సినిమా 90 ml 90 ml మొంద కరెక్ట్ రా. పర్ఫెక్ట్ సినిమా అది. ఇంకా అంతే ఉన్నారు ఇంకా దాన్ని సో గైస్ నేను రాయప్ప అంటారు అందరు కాబట్టి రాయప్ప అని ఇస్తా పెద్దన్నకి. తను నా చెల్లి రాయప్ప, చుట్టంగా పిలుస్తావేంది? దగ్గరుండి నేను కదా సాగనంపాల్సింది. శ్రీ అన్నకి శతమానం పోతా ఆ శతమాన భవతిలో అన్నయ్య క్యారెక్టర్ సోనా చెప్పు. లవర్ బాయ్ అని లవర్ బాయ్ వంశీ వంశన్న ఆ బంగారం మూవీలో ఉంటది కదా చెల్లిపోని బద్దబ్బా అది అన్నవరం సినిమా. అన్నవరం సినిమా అది. ఇంకా నెక్స్ట్ నాకే నీకా అల్లు అర్జున్ మూవీ అల్లు అర్జున్ పోవే పోవే లవే పోయారు. ఆర్య 2లో అందరి ముందు మంచిగా కనిపిస్తాడు, జునాక దగ్గరే నిజాలన్నీ తెలుస్తాయి, జునాక దగ్గర అన్ని ట్రూగా ఉంటాడు. అందరికీ నేను గుడ్ బాయ్ గానే తెలుసు, కానీ ఒక్కదానికి నా బ్యాడ్ కూడా చూపించాలనుకున్నాను. నైనియా బాయ్ ఫ్రెండ్ కావాలి, బాయ్ లాగా ఉండాలి ఆ క్యారెక్టర్ దాన్ని. హెబ్బ పటేల్ కదా నేను నా బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అది దానికి. ఇంకా చిట్టిగా పవన్ కళ్యాణ్ మూవీలో ఉంటది కదా, బావా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అంటది కదా, అత్తరింటి దారిలో సమంత అది. ఇంకా నాగన్న ఆ మోసాలు అడుగు మోసగాళ్ళకి మోసగాడు. ఇంకా నా గురించి అక్క గురించా? అక్క గురించి చూడు, ఒక సినిమా ఉంటది అది చందమామలో డీసెంట్. బాబోయ్ అలాగా. చిల్లన్న మారి కరెక్ట్ అది. నెక్స్ట్ నా నిందు మను హరీష్ వాళ్ళకి నాని. ఇగో హరీష్ కి మనుకి శివకి ఒకటే క్యారెక్టర్ ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే కాబట్టి వాళ్ళందరూ ఒకటే. నెక్స్ట్ నానికి వాళ్ళందరూ వాళ్ళు. సరే చెప్పు నానికి ఎందుకు. అదే వాళ్ళ సినిమా ఉంటది కదా ఏంటి అదా హీరోని పేరు ఏం పేరు అక్క? రోజా. ఆ రోజాలు ఉంటా అదేమంటారు వేసుకున్న గొలుసు చూడు ఆ సాంగ్ ఉంటుంది. వాళ్ళిద్దరికి డొనేషన్ చేస్తాను నేను, డెడికేట్ చేస్తాను.